హలో అండి. బెండకాయ చారు చేస్తాను ఇవాళ. బెండకాయ చారు ఎట్లా చేయాలో బెండకాయ చారు చేసే విధానం. 1 కిలో బెండకాయలు కోసుకున్న పెద్ద పెద్ద ముక్కలు, పచ్చిమిర్చి చెట్టాకు మందం కోసి పెట్టిన, ఒక 4 టమాటాలు, బెండకాయ చారుల అల్లం తాలింపుకేసి వండాలండి. ఒక 3 కరివేపాకులు అండి, కొన్ని పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు వేసి కలిపిన చూడండి. మిగతా పచ్చిమిర్చి కూడా వేస్తా. ఇప్పుడు మంచిగా నూనెలో మగ్గినాయండి. పసుపు కారం వేస్తా. పసుపు వేసిన, కొంచెం కారం వేసిందండి. ఇప్పుడు టమాటా కారం పసుపు వేసిన, సరిపడా ఉప్పు వేసి కలుపుతా. చూడండి, టమాటా తుక్కు ఉడికేదాకా ఉంచి తర్వాత వాటర్. ఇప్పుడు టమాటా కూడా మెత్తగా ఉడికింది, అంత మంచిగా అయింది. ఇప్పుడు చారుకు సరిపోయాను నీళ్ళు పోస్తా. ఇది ఇప్పుడు మంచిగా మసాలా అండి. దీంట్లో ఇప్పుడు కొంచెం పచ్చల్లం మెత్త, కొంచెం పచ్చల్లం, ఒక స్పూన్ మందం పచ్చి ధనియాల పౌడరు, ఇది మెంతి పౌడర్ అండి. అప్పుడప్పుడు ఇట్లా బెండకాయ చారు చేస్తారని పట్టి డబ్బాలో పోసుకున్న, వేయించి మంచిగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న. ఇప్పుడు మెంతి పౌడర్ వేస్తాను. ఇట్లా బెండకాయ చారు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు ఎంత మంచిగా తింటారంటే అన్నము అట్లా కడుపు నిండా తింటారండి. చూడండి, బెండకాయ జిగురు పోయేదాకా మూత పెట్టద్దండి. సరిపోను ఉప్పు వేసిన మసిలితే దించుడే. ఇక బాగా టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎట్టున్నదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి చారులు చేస్తే పిల్లలు మాత్రం అన్నం కడుపు నిండా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ అండి.